శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ గని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరులా పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు ద్రెంచి, ఫలవృక్షముల నేలను కూల్చి, ఉద్యానముల రూపులు మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి, ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవములా ఎగిరిపోవగా, సీతయున్న శింశుపాతరువు విన వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందరవందర చేసే మారుతి. వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె, వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనే. మంత్రి కుమారులు 7 చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుటి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను.
సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు ఇటువుగా నిలువగా రావణుండు పల్కె కుమారునిగని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్నివోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు. అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును. అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచెను. ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని. బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని. అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను. ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులక మున్నుపే ఆర్పుటమేలని. సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను. రథమును బట్టి విరిచివేసెను అక్షుని ద్రుంచి విసరివేసెను. అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు మూదగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను. మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజిత్తుగని. ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని. రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా. ఈ వానరుడు సామాన్యుడు గాడని మహిమోపేతుడు కామరూపుడని. ఇంద్రజిత్తు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే. దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే. వనజభవుడు తనకు ఒసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే. వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే.
దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని. త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి. బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుపడినటుల కదలకయుండే. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా, ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని. రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా, రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగానా మనవిని వినుమా. దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. అన్నా వీనిని వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వదగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట, చబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము కావున కాల్చుడు వీనివాలము. వాడవాడల ఊరేగించుడు పరాభవించి వదలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక అంపిన వారికి తల వంపుగాక అని రావణుడు విభీషణునిగని ఆజ్ఞాపించెను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి వాయుకుమారుని తోకకు జుట్టిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఈడ్చుకుపోయిరి నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని నడివీధులలో త్రిప్పుచుండిరని రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను.
ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగదోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను రామదూతనై వచ్చుట చేతను సీతామాత మహిమ చేతను మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరినీ అరచేత చరచి అట్టడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఏ మంటలన వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తునని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలాతోరణాల. చూచి రమ్మనిన కాల్చి వచ్చిన గణవిఖ్యాతి గణించే మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల. చూచిరమ్మనిన కాల్చి వచ్చిన గణవిఖ్యాతి గణించె మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లార్చుకొనే లాంగుల జ్వాల. తలచిన కార్యము నెరవేర్చి తినని తేరపారజూచె వెనకకు తిరిగి కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగతే తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి. లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుండునా. సిగ్గుమాలిన స్వామి ద్రోహిని సీతను చంపిన మహాపాపినని మారుతి వగచె తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు, రాముడు లేనిదే లక్ష్మణుడుండడు. భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచె తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయనని.
శ్రీ రఘురాముని ప్రియ సతి సీత, అగ్ని వంటి మహాపతివ్రత. అగ్నిని అగ్ని దహింప నేర్చునా, అయో నిజను అగ్ని దహించున. నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా, శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయెనని, అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని, లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని, అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతను గాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయివతునిక సెలవు నిమ్మని అంజలి ఘటించి చెంత నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా, శత్రుకర్షణ శాంతి నిదాన, ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుచుంటిని మరలిపోవగా, భీతి నొందకుము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను అని మారుతి సీత పదముల వ్రాలే. సెలవుగై కొని రివున మరలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి, పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే. సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా, మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిది దాటగా. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని, మార్గమధ్యమున మైనాకునిగని ప్రేమ మీరగా, క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగాగని, విజయ సూచనగా గర్జన సేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు.
సుందరమైన మహేంద్రగిరి పైన సెలయేట దిగి తానమాడి జాంబవదాది పెద్దలందరికీ వాయునందనుడు వందనములిడి చూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని బొగడిరి ఉత్సాహమున కిష్కిందకు సాగిరి జాంబవదంగద హనుమదాదులు ప్రస్రవణగిరి చేరుకొనినారు రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనని శుభవార్త తెలిపే చూడమణిని శ్రీరామునికిడి అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ చూడమణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది అని పలికిన శ్రీరామచంద్రునకు మారుతి తెల్పే తన లంకాయానము శతయోజనముల వారిది దాటి లంకాపురమున సీతను గాంచితి రాలు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా అసురుల గూల్చితి లంక దహించితి రావణునితో సంవాదము సల్పితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను నిరతము నిన్నే తలచుచున్నది క్షణముక యుగముగా గడపుచున్నది 2 నెలల గడువు తీరక మునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమన్నది అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు గొనివత్తునని రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను అందరూ కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని సీతారామ పట్టాభిషేకము కనుల పండుగగా జరిగి తీరునని ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా పదముల వ్రాలినే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చి తిని ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని
భుజముల నిడుకొని కొని రాకుందున అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత. నా అంతరాత్మ నిలుమో అనంత, నీవే